మనకి రిబాండెడ్ వచ్చేసరికి సెంచరీ ఉంటుంది. సెంచరీ అవును. ఓకే. మనకి ఏంటంటే ఇది వచ్చేసరికి ఈ 4+ లో ఎట్లాంటి కంఫర్ట్ ఉంటుందంటే బౌన్సీనెస్ ఉంటుంది. అవును. 4 ఇంచ్ రిబాండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ లాటెక్స్. ఓకే. ఇది ఏంటంటే మనకి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, ఆర్థో రిలేటెడ్ ఉంటుంది. మనం ఒకవేళ 6 ఇంచ్ చూసుకున్నట్టయితే కనుక మనకి దీంట్లో ఏంటంటే 2 ఇంచ్ రిబాండెడ్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 2 ఇంచ్ లాటెక్స్ వస్తుంది. సోఫాకి వచ్చేసరికి మీరు లైఫ్ ఎలాగని అన్నారు కదా, సోఫాకి వచ్చేసరికి 5 years వారంటీ ఇస్తాం, అలాగే 10 years సర్వీస్ వారంటీ. ఓకే, జస్ట్ ఇప్పుడే చేశారండి. ఇదైతే ఇన్స్టాలేషన్ అన్నమాట. సోఫా కమ్ బెడ్. ఇది చిన్న పిల్లల క్రిడల్. ఓకే, మనకి 13 kg వరకు ఏం కాదు, 3 years వరకు వస్తుంది. లివింగ్ రూమ్ సోఫా మేడం ఇది. లివింగ్ రూమ్ సోఫా. బ్యాక్ రెస్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవబుల్ మేడం. ఆహా, అచ్చా, ఓకే. సపోర్ట్ కొంచెం ఆరాంగా కూర్చొని, అంటే మనకి మాన్యువల్ కి దీనికి ఏంటంటే ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడ ఆగుతుంది. అవును. మ్యాట్రసెస్ తీసుకున్న వాళ్ళకి 3 మెమోరీ పిల్లోస్. హలో అండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వ్యూయర్స్ అందరికి డ్యూరో రెస్ట్ మ్యాట్రసెస్ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ డే అండ్ అలాగే మనకి వినాయక చవితి స్పెషల్ ఆఫర్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా ఇక్కడ నుంచి చాలానే షేర్ చేశాను, కాకపోతే ఇప్పుడు సో లాంగ్ గ్యాప్ అయితే వచ్చేసిందండి. అండ్ మీకు క్వాలిటీ విషయాన్ని గురించి అండ్ ఇక్కడ వాడే మెటీరియల్ గురించి కస్టమైజ్ చేసే విధానం అందరికీ తెలిసిందేనండి. చాలా మంది హ్యాపీగా ట్రస్టెడ్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి కూడా ఆర్డర్స్ తెప్పించుకున్నారనమాట. ఓకే సార్, మరి ఏంటి ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు ఏంటి? ఇంకా ప్రొడక్ట్ గురించి అయితే మా అయితే అందరికి 100% ట్రస్టెడ్. మీ దగ్గర ప్రొడక్ట్ అంటే కళ్ళు మూసుకొని తీసేసేయచ్చండి, అంత ట్రస్టెడ్ ఉంటది. మరి ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు అంటే ఆఫర్స్ కి వచ్చేసరికి మేడం ఒక మ్యాట్రసెస్ తీసుకున్న వాళ్ళకి 3 మెమోరీ పిల్లోస్ 3 ఇస్తున్నారా? 3 మెమోరీ పిల్లోస్. అది కూడా మెమోరీ. మెమోరీ పిల్లోస్ వచ్చేసరికి ఎట్లా ఉంటాయంటే మనకి కంప్లీట్ బ్లాక్ బెయిర్ ఉంటుంది, డై మెమోరీ. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవి కట్ పీసెస్ గానీ ఫైబర్ పిల్లోస్ గానీ ఇస్తున్నారు. ఓకే, మనకి కంప్లీట్ ఇది బ్లాక్ వస్తుంది. అచ్చా, ఓకే. బ్లాక్ చూడొచ్చు, మొత్తం బ్లాక్ అంతా ఒరిజినల్ మెమోరీ పిల్లోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంతో పాటు ప్రీమియం ప్రొటెక్టర్, అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి బెడ్షీట్ కంఫర్టర్. దీంట్లోనే 2 పిల్లో కవర్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నారా? అవునవును సార్, ఇవన్నీ విడిగా కొనాలంటేనే మనకి 10,000 ఖచ్చితంగా అయిపోతాయి మేడం. ఒక 10 to 8,000 అయితే ఖర్చు వస్తుంది మనకి. అలాగే మ్యాట్రసెస్ కి వచ్చేసరికి 12 years వారంటీ ఉంటుంది. అదైతే అందరికి తెలిసిందే, అందరూ 10 years ఇస్తారు, కానీ ఇక్కడ 12 years వారంటీ ఇస్తున్నారు. ఇన్ని ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, మరి 10,000 రూపీస్ అవుతుంది, 12 years వారంటీ. మనకి ఇంకొకటి ఏంటంటే చాలా మంది మ్యాట్రసెస్ ఓన్లీ ప్రైజ్ వరకు చూస్తున్నారు. ప్రైజ్ కాదండి చూసేది, క్వాలిటీ మెయిన్. ప్రైజే కాదు, క్వాలిటీ చూడండి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒకసారి బయట ఎంక్వైరీ చేసుకుని అక్కడ ఇచ్చే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ చూసి ఏం ప్రోడక్ట్ వాడుతున్నారు ఏంటనేది చూసి తర్వాత మా ఫ్యాక్టరీకి రండి. మేమేం వాడుతున్నాం అనేది క్లియర్ గా ఉంటుంది. అంతే సార్. సో ఒకసారి అడ్రస్ చెప్పేసిద్దాం. మనకి ఇది వచ్చి డ్యూరో రెస్ట్ మ్యాట్రసెస్, వినాయక్ నగర్, జీడి మెట్ల అని కొడితే మనకి గూగుల్లో కూడా మనకి లొకేటెడ్ అయి ఉంది. ఇంకో బ్రాంచ్ కూడా ఉంది మనకి రావులపాలెంలో ఒకటి ఉంది మేడం, ఈస్ట్ గోదావరి రావులపాలెంలో ఉంది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు మ్యాట్రసెస్ అయితే అందరికి తెలుసు, మీరు కొత్తగా సోఫాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేశారు అని చెప్తున్నారు. మనకి సోఫా కూడా ఏంటంటే సోఫాకి వచ్చేసరికి 5 years వారంటీ, 10 years సర్వీస్ వారంటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. మనకి మ్యాట్రసెస్ లో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. ఓకే, మనకి రిబాండెడ్ వచ్చేసరికి సెంచరీ ఉంటుంది. సెంచరీ, అవును. ఓకే, మనకి చాలా మంది వీడియోలో చూడొచ్చు క్లియర్ గా, అంటే క్వాలిటీ ఎలా ఉన్నదని మనకి వీడియోలోనే అర్థం అవుతుంది. మనకి డెన్సిటీ ఎంత వస్తుంది? మనకి ఇది 90 డెన్సిటీ వరకు, 90 డెన్సిటీ సెంచరీ ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చేసరికి ఫోమ్ వచ్చేసరికి డ్యూరోఫ్లెక్స్ ఫోమ్ అయితే ఉంటుంది, నీల్ కమల్ ఉంటుంది. మనకి అవి కూడా బ్రాండెడ్ ఫోమ్స్ ఉంటుంది ప్రతిదీ. అలాగే లెటెక్స్ వచ్చేసరికి మనం థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ మన వీడియోస్ చూసారు, కంటైనర్స్ అవన్నీ చూసారు. అలాగే మనకు వచ్చేసరికి లెటెక్స్ వచ్చేసరికి 85 డెన్సిటీ, 96% న్యాచురల్ ఉంటుంది. మనకి 96% న్యాచురల్ కన్ఫర్మ్ ఉంటుంది. ఇప్పుడు లాటెక్స్ లో కూడా మనకి 2 inches దగ్గర నుంచి 4 inch అన్ని అవైలబుల్ ఉన్నాయి. ప్యాటర్న్ చూపిస్తాం మేడం, ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే సార్. మనకి ఇది వచ్చేసరికి 4 inch రిబాండెడ్, 4 inch లాటెక్స్. అంటే కంప్లీట్ మనం
డిఫరెంట్ స్టైల్ చేద్దామండి. ఏంటంటే 2+2+2 అలా కాకుండా డైరెక్ట్ 8 ఇంచెస్ దగ్గర నుంచి 4+4 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ రోజు. సో లగ్జరీ లుక్ కావాలి అనుకునే వాళ్ళు 4+4 తీసుకోవచ్చు. మనకి ఏంటంటే ఇది వచ్చేసరికి ఈ 4+ లో ఎట్లాంటి కంఫర్ట్ ఉంటుందంటే బౌన్సీనెస్ ఉంటుంది. అవును, ఎక్కువ బౌన్సీ ఉంటుంది. ఓకే, ఇది 8 ఇంచ్ ప్యాటర్న్. 8 ఇంచ్ అంటే 4+2+2. అవును. ఓకే సార్. సో ఇందులో మనకి సార్ హెచ్ఆర్ అనే వేసుకోవచ్చు, లేదంటే సూపర్ సాఫ్ట్ అనే కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్ ప్యాటర్న్ చూపిస్తా. ఇది 4 ఇంచ్ రిబౌండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ లాటెక్స్. ఓకే, ఇది ఏంటంటే మనకి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, ఆర్థో రిలేటెడ్ ఉంటుంది. మనకి ఏంటంటే ఆర్థో వాళ్ళు చాలా ఫాస్టెస్ట్ సేల్. ఎక్కువ అంటే మనకి సేలింగ్ అంటే మాత్రం ఈ ప్యాటర్న్. అవును, హెచ్ఆర్ తోనే మేడం. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి సాఫ్ట్ ప్యాటర్న్ మేడం. ఇది సాఫ్ట్ ఉంటుంది. మనకి ఇది ఏంటంటే ఎంగేజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మనకి ఇందులో ఏంటంటే 4 ఇంచ్ రిబౌండెడ్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 2 ఇంచ్ లాటెక్స్ వస్తుంది. మనం ఒకవేళ 6 ఇంచ్ చూసుకున్నట్టయితే కనుక మనకి దీంట్లో ఏంటంటే 2 ఇంచ్ రిబౌండెడ్, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 2 ఇంచ్ లాటెక్స్ వస్తుంది. అలాగే హెచ్ఆర్ ప్యాటర్న్ లో కూడా సేమ్ వస్తుంది. సార్ ప్రైసింగ్ ఎలా ఉంటది అంటే మనకి 4+2+2 కి ఎలా ఉంటది, 4+4 కి ఎలా ఉంటది? అంటే మనకి 4+4 కి వచ్చేసరికి మన దగ్గర వచ్చేసరికి 34,000 ఉంటుంది. ఓకే, 34,000 ప్లస్ ఇదే వచ్చేసరికి 27,000 ఉంటుంది. 27,000. అవును. అంటే 4 ఇంచ్ రీబౌండెడ్, 2 ఇంచ్ హెచ్ఆర్, 2 ఇంచ్ లాటెక్స్. మనం ఏంటంటే మనము బిజినెస్ వచ్చేసరికి కాంపిటీషన్ బిజినెస్ అయితే చేయము, క్వాలిటీ బిజినెస్ చేస్తాం. కింగ్ సైజ్ ప్రైస్ కదా మీరు చెప్తుంది? కింగ్ సైజ్ ప్రైస్. ఓకే సార్. ఇప్పుడు 6 ఇంచెస్ అయితే మనకి ప్రైసింగ్ ఎలా? మనకి 6 ఇంచ్ వచ్చేసరికి 24,000. 24,000. అవునవును. 6 ఇంచెస్ కైనా కూడా సేమ్ కాంప్లిమెంటరీ మనకి ఏదైనా ఓన్లీ ఒక 6x4 కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాంప్లిమెంటరీ 3 మెమొరీ పిల్లోస్, ఒక ప్రొటెక్టర్, బెడ్షీట్, కంఫర్టర్. ఓకే సార్, సూపర్. సో నెక్స్ట్ ఇంకా మీరు కొన్ని ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ గా చేస్తారు, అది నాకు తెలుసు, నాతో పాటు వ్యూయర్స్ కి అందరికి కూడా తెలుసు. ఏంటంటే ఎట్ ఏ టైం మీరు డ్యూయల్ కంఫర్ట్ ఉన్న మ్యాట్రిసెస్ కూడా తయారు చేస్తారు. డ్యూయల్ కంఫర్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక హస్బెండ్ కి కొంచెం హార్డ్ సర్ఫేస్ కావాలి, వైఫ్ కి సాఫ్ట్ కావాలన్నా మనకి డ్యూయల్ కంఫర్ట్ మ్యాట్రసెస్ కూడా ఉంటాయి మన దగ్గర. అవును. సో అది ప్రీవియస్ గా కూడా చూపించామండి మేము. ఏంటంటే డ్యూయల్ చాలా మంచి రెస్పాన్స్, ఎందుకంటే అసలు ఇంతవరకు అట్లాంటి ప్యాటర్న్స్ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేయలేదు, అది కూడా మీరే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఎటువంటి టైప్ ఆఫ్ మ్యాట్రసెస్ అండి? సో కంప్లీట్ గా మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీ బడ్జెట్ చెప్తే దానికి తగ్గట్టు మ్యాట్రసెస్ అయితే కస్టమైజేషన్ చేసిస్తారు. అండ్ మీకు కంప్లీట్లీ 4 ఇంచెస్, 6 ఇంచెస్, 8 ఇంచెస్ ఇలా అప్ టు 12 ఇంచెస్ కావాలి అనుకుంటే కూడా మన దగ్గర 12 ఇంచెస్ వరకు అవుతుంది. ఓకే సార్. సో ఇప్పుడు మ్యాట్రసెస్ లో ఆల్రెడీ చెప్పేశారు మీకు డెన్సిటీ, రీబౌండెడ్, హెచ్ఆర్, సూపర్ సాఫ్ట్, ఇంకా లాటెక్స్ అయితే అసలు చెప్పాల్సిన డైరెక్ట్ ఇంపోర్టెడ్ అన్నమాట. మరి ఫ్యాబ్రిక్స్ లో కూడా ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి మనకి ఎవ్రీ టైమ్ ఒక 10 కలర్స్ అయితే ఉంటుంది. ఓకే, మనకి ఇది వచ్చేసరికి గ్రే కలర్. సో ఇందులో కూడా అంటారు కదా సార్ సంథింగ్, ఇప్పుడు మనకి ఇది స్పన్ ఫ్యాబ్రిక్ మేడం. అంటే మనకి ఇది ఏంటంటే పోగులు అవ్వదు. మనకి ఇది స్పన్ ఫ్యాబ్రిక్ వాడతాము మనము. ఇంకొకటి వచ్చేసరికి 3 లేయర్స్ వస్తుంది. 3 లేయర్స్ వచ్చిందండి. మనకి ఇంకా 550 GSM ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా 10 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే నెక్స్ట్ ఇది బ్లూ కలర్ మేడం. ఇది బ్లూ కలర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అలోవెరా ఉంటుంది. అలోవెరా ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా మంది అది ఎక్కువ అడుగుతున్నారు. అంటే దీంట్లో కూడా అలోవెరాలో ఒకసారి గ్రీనే ఉంటుండే, మనకి ఇది కలర్స్ కూడా కాంబినేషన్ వచ్చింది. వైట్ అండ్ గ్రే కాంబినేషన్ ఇట్లా వస్తుందండి అలోవెరా ఫ్యాబ్రిక్. ఇది వైట్ అండ్ బ్లూ. అచ్చా, ఓకే, లైట్ వైట్ అండ్ బ్లూ కలర్ బాగుంది కాంబినేషన్, కొత్త కలర్స్ తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చండి బ్యాంబో ఫ్యాబ్రిక్ అన్నమాట. సో అలోవెరా కానీ బ్యాంబో ఫ్యాబ్రిక్ కానీ జిఎస్ఎం అయితే మనకి 550 GSM అనేది ఫ్యాబ్రిక్స్ లో అయితే యూజ్ చేస్తారు. ఫిల్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, 550 GSM ఫ్యాబ్రిక్ ఉంటుంది. మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయి. మనకి ఫోమ్ ఏం వాడతాం అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఓకే, ఒక్కసారి మీరు స్టిచ్చింగ్ మాకు నార్మల్ ప్యాటర్న్స్ వద్దు, మీరు ఏదైతే డ్యూయల్ కంఫర్ట్ మ్యాట్రసెస్ అన్నారో అది మనకి స్టెప్ బై స్టెప్ ఒకసారి స్టిచ్చింగ్ ప్రాసెస్ విత్ మొత్తం కంప్లీట్లీ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి ఆ లుక్ కూడా చూద్దాం సార్.
సో జ్యువెలరీస్లో మ్యాట్రిసెస్ అనేవి చూసాం కదండి ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి అన్నీ చూసాము. సో నెక్స్ట్ ఇప్పుడైతే వచ్చేసాం జ్యువెలరీస్లో సోఫాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి. సో ఫస్ట్లో చెప్పుకున్నాం కదా సోఫాస్ కూడా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీళ్ళే ఓన్ తయారీదారులు అండి. కొత్తగా ఆ యూనిట్ కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఆ యూనిట్లోకి అయితే వచ్చేసాము. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే చాలా మంది చెప్తుంటారు సో మేము ఇంత డెన్సిటీ యూజ్ చేస్తాం, మేము ఈ ప్లైవుడ్ యూజ్ చేస్తాము, ఈ ఫోమ్ యూజ్ చేస్తామని చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన తర్వాత వాళ్ళు ఏమి తయారు చేస్తారు, లోపల ఏం మెటీరియల్ వేస్తారో ఎవరికీ తెలీదు. సో మీరు ఒక్కసారి చూపిస్తారు, ఎందుకంటే ఆల్రెడీ తయారు చేస్తున్నారు కదా కొన్ని సోఫాస్. మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఏ వుడ్ వాడతాము ఏంటి అనేది చూడొచ్చు. నెక్స్ట్ మనం వుడ్ వచ్చేసరికి ఇది ఫైన్ వుడ్, నెక్స్ట్ ఇంకోటి ఇది నీమ్ వుడ్ వాడే, అంటే వేపకర్ర అంటారు కదా, వేపకర్ర. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి మనము ప్లై వచ్చేసరికి గర్జన్ వాడతాం. గర్జన్ 18mm కూడా 18mm 12mm థిక్నెస్. మనకి ఏంటంటే బయట ఏంటంటే తక్కువ రేటుకి అనేది సోఫా వస్తుంటది కదా, అది ఏంటంటే పూరా మొత్తం వుడ్ అనేది ఏంటంటే రీయూజబుల్, అంటే దానికి మొలలు కొట్టుంటాయి, మేకులు మొత్తం అన్ని రీయూజబుల్ వాడతారు. ఫోమ్ ఏది వాడతారో తెలియదు. అది మనకేంటంటే మీరు చూడొచ్చు ఇక్కడ 18mm ఇదిగోండి, సిట్టింగ్ పర్పస్ 18mm వాడు. 18mm చూడండి మీకు లైవ్ లో చూపిస్తున్నాను 18mm. ఓకే, మనకి ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు మన దగ్గర. ఏంటంటే కస్టమర్ ఇంటికి విజిట్ చేసి మనం సైజ్ మెజర్మెంట్ తీసుకుని వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ తో అయితే కస్టమైజేషన్ చేసి. సార్ ఇప్పుడు మనకి ఇది ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు కదా, ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, లైఫ్ టైం ఎలా వస్తుంది? మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు మనము మన చాయిస్ అండి, దీంట్లో రబ్స్ అనేవి ఉంటాయి. మనకి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, అంటే ఇన్ని రబ్స్ అని వస్తుంది. అది మీకు క్యాటలాగ్ ఉంది, ఆ క్యాటలాగ్ లో మీకు చూపిస్తాను. ఓకే, మనం సోఫాకి వచ్చేసరికి మీరు లైఫ్ ఎలాగని అన్నారు కదా, సోఫాకి వచ్చేసరికి 5 years వారంటీ ఇస్తాం, అలాగే 10 years సర్వీస్ వారంటీ. 10 years వరకు ఇక్కడ వరకు అయితే ఎవరు ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ గా 2 years 3 years బిలో 5 years చెప్పారు. కాకపోతే మీ 10 years సర్వీస్ వారంటీ. ఓకే, అంటే ఇన్ కేసు మాకు అదైంది ఇది అయిందన్నా కూడా 10 years వరకు. మనకి సోఫా వచ్చేసరికి మనం యూజ్ చేస్తున్న వుడ్ని బట్టి అయితే కనుక కస్టమర్ ఎనీ టైం అయితే ఫ్యాబ్రిక్ మార్చుకోవాల్సి వస్తుంది తప్ప ఫ్రేమ్కి కానీ ఫోమ్కి కానీ ఏమీ కాదు. 100% గ్యారెంటీ. మనం మ్యాట్రసెస్ లో ఏదైతే 12 years వారంటీ ఇస్తున్నామో అదే ఫోమ్ అయితే మనం వాడతాం సోఫాస్ లో కూడా. సో అందుకోసం 10 years సర్వీస్ వారంటీ కూడా ఇచ్చేస్తున్నారు. మనం అందుకే అంత కాన్ఫిడెన్స్ గా ఇస్తున్నాం. అంతే కదా సార్. ఇప్పుడు సోఫాస్ లో ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మీరు అయితే కస్టమైజేషన్ చేస్తారు కదా, కస్టమర్ చాయిస్ ని బట్టి ఆన్లైన్ లో ఏ మోడల్ చూసినా కానీ నాకు ఈ మోడల్ కావాలంటే సేమ్ మీకు ఇచ్చేస్తాం. ఎన్ని డేస్ టైం పడుతుంది? మనకి ఆర్డర్స్ ని బట్టి డిసైడ్ అవుతుంది. మాక్సిమం ఒక 5 days లో అయితే ఇచ్చేస్తాం. 5 days లో ఇచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది మనకి సోఫా కమ్ బెడ్డా సార్? అవును. ఓకే, ఒక్కసారి తీస్తారా ఆప్షన్? ఓకే, జస్ట్ ఇప్పుడే చేశారండి. ఇదైతే ఇన్స్టలేషన్ అన్నమాట. సోఫా కమ్ బెడ్ ఇట్లా చక్కగా మీకు ఈ విధంగా 2 cup holders కూడా ఇచ్చేసారు. ఇదే ప్లేస్ లో కస్టమర్ లాంజర్, అంటే మాకు సోఫా వద్దండి లాంజర్ ప్లేస్ కావాలి, కమ్ బెడ్, లాంజరు, ఎల్ షేప్ కమ్ బెడ్ మొత్తం ఎన్ని మోడల్ అవుతుంది. లివింగ్ రూమ్ సోఫాస్ మొత్తం A to Z అన్ని అవుతాయి విత్ హెడ్ తో పాటు. ఓకే, సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అయితే చూసాము సోఫా ఎలా తయారైతుంది మొత్తం అంతా చూసాం కదా. తయారైపోయిన తర్వాత సోఫా ఎలాంటి లుక్ ఉంటుంది, సో ఇవన్నీ కస్టమర్ ఆర్డర్ బేసిస్ కంప్లీట్లీ. ఇదైతే పాలకొల్లు వెళ్తుంది మేడం. పాలకొల్లు వెళ్తుందా? ఓకే, ఇది మనకి ఎల్ షేప్ సోఫా కదా సార్? ఎల్ షేప్ సోఫా, మళ్ళీ కమ్ బెడ్ కూడా ఉంటుంది. సోఫా కమ్ బెడ్. ఓకే, అండ్ మనకి ఇక్కడ సింగిల్ సీటర్ కూడా అటాచ్ చేసినట్టున్నారు. అది ఎక్స్ట్రా మేడం, అంటే మరి లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి జస్ట్ అంతవరకు ఇద్దరు హ్యాపీగా పడుకోవచ్చు. అవును, హ్యాపీగా విత్ హెడ్ రెస్ట్ కాంబినేషన్ ఇచ్చేసారు. సార్ ఇప్పుడు ప్రైజింగ్ పరంగా చూసుకోవాలి అనుకుంటే సో రేంజ్ అనేది ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి కస్టమర్ ఫ్యాబ్రిక్ సెలెక్టింగ్ ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మనకి ఏంటంటే మార్కెట్ లో ఆఫర్ ప్రైజెస్ దొరికితే మన దగ్గర ఆఫర్ ప్రైజెస్ అంటూ ఉండదు, క్వాలిటీ ఉంటుంది. సుమారుగా ఎగ్జాంపుల్ గా చెప్పండి. 3 seater జస్ట్ ఓన్లీ 3 seater. 3 seater అంటే మనకి యావరేజ్ మనకి 24,000 నుంచి స్టార్ట్ ఉంటుంది. ఓకే, విత్ సేమ్ అదే వారంటీ అండి, 5 years వారంటీ, 10 years సర్వీస్ వారంటీ. సో ఓకే, సో ఇదేంటి సార్? ఇది క్రిడల్. ఓకే, మనకి 13 kg వరకు ఏం కాదు, 3 years వరకు వస్తుంది. ఓకే,
బాగుందండి, పిల్లలకి కూడా బెడ్స్ తయారు చేసిస్తున్నారు అనమాట చక్కగా. మనకి ఏంటంటే సోఫాలో ఫోమ్ తో పాటు లెటెక్స్ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. ఆహా, లెటెక్స్ కూడా మనం కస్టమైజేషన్ చేసి, ఇది వచ్చి మనకి సోఫా కమ్ బెడ్ లాంజర్ అండ్ స్టోరేజ్ కూడా ఉంది మేడం ఇది. ఓకే, సో కస్టమర్ చాయిస్ అండి, ఇట్లా మాకు సోఫా కమ్ బెడ్ కావాలి అండ్ అలాగే మనకి లాంజర్ విత్ స్టోరేజ్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కూడా సో కంప్లీట్లీ ఇందులో మనకి విత్ 4 కుషన్స్ అండ్ హెడ్ రెస్ట్ ఇక్కడ చూడొచ్చు, మనకి విత్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారా సార్? ఇది హామ్ రెస్ట్ మేడం ఇది. మనం అటాచ్ హాయిగా ఒకవేళ రిలాక్స్ అవ్వాలన్నా కూడా ఇట్లా రిలాక్స్ అవ్వచ్చు. చక్క బెడ్ కూడా ఉంది. ఓకే, అంటే కూర్చోవచ్చు, పడుకోవచ్చు, రెండు అంటే బెడ్ కూడా ఉంది, కమ్ బెడ్ కూడా ఉంది విత్ సెంట్రల్ టేబుల్ తో. సెంటర్ టేబుల్ అంటే అది కస్టమైజేషన్ మనకి ఏదైనా చేయించుకోవచ్చు. కమ్ బెడ్ కదా మనకు కొంచెం ఇది ఇబ్బంది ఉంటుంది. ఓకే ఓకే, సో ఇదేంటి సార్ చాలా డిఫరెంట్. ఇదైతే కనుక మనకి లివింగ్ రూమ్ సోఫా మేడం ఇది. లివింగ్ రూమ్ సోఫా, బ్యాక్ రెస్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవబుల్ అన్నమాట. ఆహా, అచ్చా, ఓకే, వావ్, చాలా బాగుంది. సో బ్యాక్ సపోర్ట్ అయితే చాలా మంచిగా వస్తుంది. మనకి కొంచెం స్పేస్ ఎక్స్ట్రా కావాలంటే బ్యాక్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్లా హ్యాపీగా పడుకోవచ్చు కూడా. చూడండి, మంచి బ్యాక్ సపోర్ట్ వస్తుంది. లివింగ్ రూమ్ సోఫాస్ కావాలి అనుకుంటే కూడా కంప్లీట్లీ కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని ఫ్యాబ్రిక్ లో కూడా కలర్ చాయిస్ అడుగుతారు. అవును, అది కస్టమైజేషన్ మేడం. మనం అయితే వాళ్ళ హోమ్ విజిట్ చేసి మనము ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కాడ నుంచి A to Z ఉంటుంది. అలాగే కస్టమర్ రాలేనప్పుడు కూడా మనం ఏంటంటే ఎవ్రీ డే వాళ్ళ వర్క్ ఎంత వర్క్ అయింది, మేము ఫ్యాబ్రిక్ వుడ్ ఏది వాడాము ఏంటనేది, ఫోమ్ ఏది వాడుతున్నాం అనేది కూడా వాట్సాప్ అప్డేట్ అయితే ఇస్తుంటాం. అంటే ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ కి కొన్ని డౌట్స్ కూడా ఉండొచ్చు. మాకైతే చెప్తున్నారు 18 ఇంచెస్ థిక్నెస్ యూస్ చేస్తున్నాము, విజిట్ చేయొచ్చు మేడం. ఆ విధంగా అయితే ఎనీ టైం విజిట్ చేయొచ్చు, నో అబ్జెక్షన్. అలాగే మనకి ఏంటంటే ఒకవేళ రాలేము, మనకి ఈ రోజు మా సోఫా ఎంత వర్క్ అయిందో ఒకసారి వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు, లేదా మనకి వాట్సాప్ పిక్స్ కూడా పెడతాం. 100% అండి. సోఫా కంప్లీట్ అయ్యే వరకు మనకైతే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇంక్లూడింగ్ డిస్పాచ్ అయిన తర్వాత అది మనం డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకే, సూపర్ సార్. సార్ క్యాటలాగ్స్ ఉన్నాయన్నారు కదా, క్యాటలాగ్స్ కూడా చూద్దాం. ఇవే మేడం క్యాటలాగ్స్ వచ్చేసరికి. అచ్చా, ఓకే. మనకి దీంట్లో ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది కస్టమర్ చాయిస్ చేసుకోవచ్చు. అచ్చా, మనకి ఏంటంటే ఇవి లివింగ్ సోఫాస్ కి ఇవి అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసరికి దీని మీద యాక్చువల్లీ కస్టమర్ కి చాలా మంది సోఫా కొనే వాళ్ళకి ఏంటంటే తెలియదు, యాక్చువల్లీ రబ్స్ ఇస్తాడు ఇక్కడ. మనం ఎన్ని రబ్స్ వాడాము ఏంటి అనేది అయితే చూసుకోవచ్చు. మనం ప్రైస్ కూడా దీని మీద ఉంటుంది. ఇది సోఫా కమ్ బెడ్ కి అట్లా. ఓకే, సో చూడొచ్చండి, ఇందులో ఇవన్నీ కలర్ చాయిసెస్ అన్నమాట. కలర్ చాయిస్ మేడం, వాళ్ళ ఇంటీరియర్ కి తగ్గట్టు కలర్ అయితే చాయిస్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లానే దీని మీద కూడా రబ్స్ ఉంటుంది మనకి. అచ్చా, ఇక్కడ మనకి ఇవి ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా మనకి దీంట్లోనే చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రబ్స్ అవన్నీ. ఓకే సార్, అంటే ఇది ఇక్కడ మనకి చూడండి మేడం, షేడింగ్ ఫ్రీ, హై మార్డబుల్, డ్యూరబిలిటీ, ఫంగస్ రెసిస్టెంట్, న్యాచురల్ లుక్, లో పిల్లింగ్, మనకి ప్రతి దాని మీద కేటలాగ్ మీద అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది వాటర్ రిప్లెంట్. కొంతమంది ఏంటంటే వాటర్ పడినా కూడా పాడైపోతుంది, మాకు వాటర్ ప్రూఫ్ అని చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ అదే. ఓకే, ఇదేంటంటే వాటర్ రిప్లెంట్, పార్టీ ఫ్రెండ్లీ, డ్యూరబిలిటీ, చైల్డ్ ఫ్రెండ్లీ, పెట్ ఫ్రెండ్లీ కూడా, సాఫ్ట్ ఫీల్. ఓకే, మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్స్ లో వచ్చేసరికి మన దగ్గర దర్పన్ ఉంటుంది, అలాగే మనకి మ్యాజిక్ కూడా ఉంటుంది. ఓకే, మనకి ఏంటంటే చూడొచ్చు. అలాగే ఇది మిత్తల్. ఓకే, మనకి ఇది కొంచెం లెదర్. ఓకే, ఇట్లా కొంతమంది లెదర్ టైప్ లో కూడా అడుగుతారు కదా, లెదర్ ఎయిడ్. దీనికి ఇక్కడ ఇచ్చేస్తాడు రబ్స్ కూడా 40,000 రబ్స్. దీంట్లోనే ఒక 65,000 90 రబ్స్ కూడా ఉంది. మనకి ఏంటంటే కస్టమర్ చాయిస్ ని బట్టి ఇంకా. ఓకే సార్, సో ఇవన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్ లో కలర్ ఆప్షన్స్ అండి. సార్ ఒక్కసారి మనకి ఫోమ్ అది కూడా చూపిస్తారు ఒకసారి, అది కూడా క్లియర్ వచ్చేస్తుంది. మనకి ఇది వచ్చేసరికి 40 డెన్సిటీ నీల్ కమల్ మేడం. నీల్ కమల్, మనం ఏంటంటే సోఫాలో ప్రతిదీ బ్రాండెడ్ వాడతాం. అయితే నీల్ కమల్ లేకపోతే డ్యూరోఫ్లెక్స్, సెంచరీ, ఈ మూడు బ్రాండెడ్ ఫోమ్స్ ఉంటాయి మనకి. ఇది వచ్చి నీల్ కమల్ 40 డెన్సిటీ. అలాగే ఇది వచ్చేసరికి డ్యూరోఫ్లెక్స్ 32 డెన్సిటీ. డ్యూరోఫ్లెక్స్. అచ్చా, ఓకే, ఇక్కడ చూడొచ్చండి, డ్యూరోఫ్లెక్స్ 32 డెన్సిటీ. ఓకే, అలాగే ఇది వచ్చేసరికి మనకి సెంచరీ ఫోమ్. ఓకే, సో ఈ 3 బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తారు ఫోమ్స్ అనేది. మనకి ఏంటంటే కస్టమర్ ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, మనం ఫోమింగ్ చేసేటప్పుడు అది కూడా చూసుకోవచ్చు మనకి. ఓకే, ఇప్పుడు రిక్లైనర్స్ కూడా పెట్టారు కదా. మనకి ఇదైతే మోటరైజ్డ్ రిక్లైనర్ మేడం. మోటరైజ్డ్ అంటే ఇది మనకి దీంట్లో ఏంటంటే C కేబుల్
ఓకే. నెక్స్ట్ మనకి C2C కూడా వస్తుంది, USB to C కూడా వస్తుంది. అచ్చా. అంటే 2 కేబుల్స్ మనకి ఏదైనా వాడుకోవచ్చు. అలాగే మనకి కప్పు హోల్డర్ ఇచ్చాము, దీంట్లో పుషింగ్ కప్పు హోల్డర్ కూడా ఉంటుంది, ఏది కావాలంటే అది. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ అవును. సో కొంతమంది ఆటోమేటిక్గా అడుగుతుంటారు కదండి, ఇట్లా మనకి లెగ్ సపోర్ట్ కొంచెం ఆరాంగా కూర్చొని. అంటే మనకి మాన్యువల్ కి దీనికి ఏంటంటే ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడ ఆగుతుంది. అవును. మనకి మాన్యువల్ అట్లా కాదు, ఒకేసారి మనకి వచ్చేస్తుంది. అవును. సో ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ లో మనం స్టాప్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఎలక్ట్రికల్ ది చూసాము రిక్లైనర్స్ లో. సో నెక్స్ట్ మాన్యువలా? ఇది మాన్యువల్ మేడం. ఓకే. మనకి RRR అంటారు దీన్ని. అవును, దీంట్లో సింగిల్ ఆర్, డబుల్ ఆర్ కూడా అయితే దొరుకుతుంది. ఓకే. మనకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు మోటరైజ్డ్ లో కూడా సింగిల్ మోటరైజ్డ్, డబుల్ మోటరైజ్డ్ కూడా ఉంటుంది. అచ్చా, డబుల్ మోటరైజ్డ్ కూడా ఉంటుంది. ఓకే. మనం అది కూడా మనం చేసిస్తాం. ఓకే. ఇప్పుడు ఇది కాస్టింగ్ ఎట్లా ఉంటుంది మనకి? అంటే కాస్టింగ్ అనేది మెయిన్ కస్టమర్ ఫ్యాబ్రిక్ చాయిస్ అని బట్టి ఉంటుంది. మనం ఏంటంటే ఫోమ్ అయితే అన్నిటికీ ఒకటే వాడతాము, అందుకని చెప్పి కస్టమర్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసినంత వరకు మనం ప్రైస్ అనేది ఏమీ చెప్పలేము. సో ఇదైతే మాన్యువల్. ఇది మాన్యువల్. ఓకే సార్. సో చూసారు కదండి, మంచిగా డ్యూరో రెస్ట్లో మీకు ఎలాంటి సోఫాస్ కావాలన్నా మ్యాట్రసెస్తో పాటు సోఫాస్ కూడా చేసేస్తున్నారు, అండ్ రిక్లైనర్స్ కూడా ఇస్తున్నారు. మరి కార్డ్స్ కూడా చేస్తారా సార్? కార్డ్స్ కూడా ఉన్నాయా? ఓకే, ఒకసారి అట్లానే కస్టమర్ కి హెడ్ బోర్డ్స్ కావాలన్నా కూడా మనం హెడ్ బోర్డ్ కూడా చేసిస్తాం. అచ్చా, ఓకే. సో చూసారు కదండి, మీకు ఏంటంటే డ్యూరో రెస్ట్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఎప్పుడైతే మ్యాట్రసెస్ వీడియో చెప్పానో అప్పుడే అర్థమైపోయింది చాలా మంది ఏంటంటే బయట 8 years 10 years అంటారు, కానీ ఎవరైతే 12 years అయితే ఇంట్రడ్యూస్ చేశారో వారంటీ అనేది మాత్రం సార్ వాళ్ళు సో అంతే. దాన్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది కస్టమర్స్ అందరికి ఎంత క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి అన్ని ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇట్లా సోఫాస్ లో కూడా అంతేనండి, సేమ్ క్వాలిటీకి అయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ డ్యూరో రెస్ట్ మ్యాట్రెస్ లో. సో ఖచ్చితంగా మనకి బ్రాంచెస్ కూడా ఉంది కదా సార్? ఇంకోటి రావులపాలెంలో ఉంది, అక్కడ మ్యాట్రసెస్. సోఫాస్ కావాలంటే మనము ఇక్కడ నుంచి డెలివరీ డిస్పాచ్ అయితే చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కూడా అండి. మీరు ఎక్కడున్నా సోఫాస్ కానీ మ్యాట్రసెస్ కానీ కార్డ్స్ కానీ ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి సార్ వాళ్ళ నెంబర్స్ అయితే నేను డిస్ప్లేలో ప్రొవైడ్ చేసినాను, ఒక్కసారి మీరు కాల్ చేయొచ్చు, హ్యాపీగా వీడియో కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదు మరి నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్గా హౌస్కి విజిట్ కూడా చేస్తారనమాట. సో మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మాత్రం అందరికీ కూడా షేర్ చేయండి.